గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మున్ని బ్లాగ్స్. ఈరోజు కిచెన్లో ఇంట్రో, ఎందుకంటే మనం కిచెన్లో ఈరోజు సమోసా చేయబోతున్నాము. సో నేను మీకు ఫుల్ వీడియో చూపిస్తాను సమోసా ఎట్లా చేయాలి ఏంది అని చెప్పి. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్. సో గాయ్స్ ఫస్ట్ అయితే ఒక 3 ఆనియన్స్ తీసుకున్నాను. నేను 3 ఆనియన్స్ మంచిగా కట్ చేద్దాం. ఇట్లా కట్ చేసి పెట్టేసుకుందాం. సో ఇట్లా ఆనియన్స్ నేను ఏంటంటే ఫస్ట్ స్టఫ్ ప్రిపేర్ చేసుకుంటాను. ఓన్లీ మనకు ఆనియన్ సమోసా కావాలి అన్నప్పుడు జస్ట్ లైక్ ఆనియన్స్ ఇంకా దాంట్లో మసాలా వేసి చేసుకుంటున్నారు కొంతమంది. నేను కూడా యూట్యూబ్లోనే చూసినాను. బట్ నేను కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి ఆలు అయితే బాయిల్ చేసినాను కొంచెం లైట్గా. మరి ఎందుకంటే ఇది మినీ సమోసా, లైక్ చిన్న పాకెట్ సమోసాస్ అంటారు కదా, అవి నేను చేసేది. పెద్ద సమోసా కంటే మంచిగా బాయిల్ చేసుకోవచ్చు ఆలు మెత్తగా. సో ఇవి చిన్నవి కాబట్టి మనకు కొంచెం ఫ్రై టైప్ కావాలి, అందుకని చెప్పి లైట్గా బాయిల్ అయితే చేసినాను. ఆనియన్స్ కట్ చేసి దాని తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం. సో ఇట్లా ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టినా. సో ఫస్ట్ ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. దాని తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు వేసుకోవాలన్నమాట. ఉల్లిగడ్డలు మనకు ఎన్ని నచ్చితే అన్ని వేసుకోవచ్చు, మన మెంబర్స్ని బట్టి అండ్ సమోసాస్ని బట్టి. నేనైతే షాప్ అతను నాకు ఆ సమోసా పాకెట్స్ ఇచ్చి 100 అని చెప్పాడు, బట్ అవి నాకు 15 వచ్చినాయి. నేను 100 కని కూడా చేయలేదు, జస్ట్ ఒక 20-25 అట్లా చేద్దామన్న ప్లాన్లో చేస్తుండే. నేను ఇది ర్యాండమ్గా చేస్తున్నా. సో ఇట్లా ఆనియన్స్ ఫ్రై అవ్వాలన్నమాట. సో అది ఫ్రై అయ్యేలోపు మనము ఆలూస్ కట్ చేసుకోవాలి. ఏంటంటే కొంచెం ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్కి వచ్చిన తర్వాత మనం కొంచెం సాల్ట్ ఇంకా పసుపు వేసుకోవాలి. దాని తర్వాత మంచిగా ఆలూస్ కూడా ఆల్రెడీ బాయిల్ అయినాయి కాబట్టి కొంచెం మీడియం సైజ్లోనే కట్ చేసుకోవాలి. ఇఫ్ మనవి చిన్న సమోసాస్ కాబట్టి మనం ఇంకా చిన్నగా కూడా వేసుకోవచ్చు. అవి ఆల్రెడీ బాయిల్ ఉన్నాయి కాబట్టి మనం అవి హీట్ అయ్యేంత వరకు చూసుకోవాలి ఆనియన్స్లో వేసి. సో నేనైతే అట్లా చేసినాను. కొంచెం ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకొని ఆనియన్స్లో అయితే ఆలు చేసి హీట్ చేసినాను. దాని తర్వాత ఈ పాకెట్స్ ఏవైతే నేను లోకల్ మార్కెట్లో తీసుకొచ్చినాను అనమాట. సో అవి ఇట్లా నీట్గా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకొని మైదా పిండి ఉంటుంది కదా, సో మైదా పిండిలో కొన్ని వాటర్ కలిపి నార్మల్ కన్సిస్టెన్సీ పిండిలాగా వచ్చేలాగా చూసుకొని ఆ బ్యాటర్ని ఇట్లా చేసుకోవాలి. ఆలు ఇందులో వేసుకొని ఆ మైదా పిండి బ్యాటర్ ఏదైతుందో దాంతో మాత్రమే అతుకుతుంది, వేరే దేనితో అతకదంట, ఓన్లీ మైదా పిండితోనే అతుకుతుంది. ఇట్లా అతికిచ్చేసి మొత్తం ఆయిల్లో వేసి మళ్ళీ ఫ్రై చేసుకోవాలి. టేస్ట్ మాత్రం 10 out of 10 ఇవ్వచ్చు. నేను నా ఓన్ రెసిపీ అనమాట ఇది.